హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువులేని వంటలు. ఈ ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్న వంటకం తోటకూర కాడలు, స్టార్ ఫ్రూట్, టొమాటో పులుసు. దీనికోసం నేను ముందుగా ఈ తోటకూర కాడలు ఒలిచి కడిగి పెట్టుకున్నాను. అలాగే స్టార్ ఫ్రూట్ని కడిగి కోసి పెట్టుకున్నాము. టొమాటో ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము కడిగేసి. కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాము. కొన్ని ఉల్లిపాయ ముక్కలు లావుగా కోసాము, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం. ఎందుకంటే కొంచెం పులుపెక్కి పులుసులో పులుపులుగా బాగుంటాయని అలా తీసుకున్నాను. అలా నచ్చని వాళ్ళు అయితే సన్నగానే కోసి వేసుకోండి. ఇంకా మామూలుగా సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయ ముక్కలు, టొమాటో కలిపి పేస్ట్లా చేసుకుంటాను. అయితే నేను మిక్సీలో వేయను, నురగలా వచ్చేసి కన్సిస్టెన్సీ బాగుండదు కాబట్టి ఇది వెట్ గ్రైండర్లో వేస్తాను. కొంచెం ముందు ఉల్లిపాయలు నలిగిన తర్వాత అప్పుడు టొమాటో ముక్కలు కూడా వేసి రెండు కలిపి మొత్తం పేస్ట్ చేసుకున్నాక నేను ఈ వంట మొదలు పెడతాను అనమాట. చూసారా, ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. దీంట్లో అయితే ఉల్లిపాయలు చక్కగా ఇలా ఉంటాయి. తర్వాత కొంచెం నలిగిన తర్వాత టొమాటో కూడా వేసేస్తాం. ఇప్పుడు టొమాటో అది కలిపి తీసేస్తాం అనమాట. తీసేసిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చక్కగా. అదే మనం మిక్సీలో వేస్తే ఇలా రాదు, నురగలాగా తెల్లగా బాగుండదు అది. ఇది చక్కగా డార్క్ కలర్లో కూడా కనిపిస్తుంది చూడండి. ఇది వేస్తే చక్కగా బాగా చిక్కగా ఉంటుంది, పులుసు బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రెసిపీలోకి వచ్చేస్తున్నాం, వంట స్టార్ట్ చేస్తున్నాం. ప్యాన్ పెట్టుకున్నాం, దాంట్లో ఆయిల్ వేస్తాం. దీనికి ఈ పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువే వేస్తున్నాను నేను. ఆ తోటకూర కాళ్ళు బాగానే ఆయిల్ లాక్కుంటాయి. వేసిన తర్వాత ముందు ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు లావుగా కోసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం బాగానే కొంచెం లైట్గా బ్రౌన్గా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. తర్వాత పసుపు కొంచెం, నేను స్పెషల్గా చేసుకుంటాను మసాలా కారం, అది కొంచెం. మళ్ళీ కలర్ కోసం, టేస్ట్ కోసం అయితే నా కారం వేస్తాను. కొంచెం కలర్ రెడ్గా బాగుంటుంది కాబట్టి మామూలుగా పచ్చికారం వేస్తాను కొంచెం. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు తోటకూర కాళ్ళు కూడా వేస్తాను దాంట్లో. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఈ తోటకూర కాళ్ళు కూడా అందులో వేసేసి మొత్తం ఉప్పు, కారం, అది కారం, పసుపు అన్నీ మనం వేసుకున్నాను దానికి పట్టేలా అటు ఇటు మొత్తం తిప్పుతూ కొంచెంసేపు వేగనివ్వాలి. ఈ ముక్కలు కూడా కొంచెం వేగేలాగా, ఉల్లిపాయలు ఎలా వేగినాయో ఈ తోటకూర కాళ్ళు కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఈ టొమాటోను ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది దాంట్లో వేసేస్తాం. వేసేసి అది కూడా కలుపుతూ కాసేపు చక్కగా వేగనిస్తాం. అది పచ్చిది కాబట్టి కొంచెం వేగాలి కాబట్టి టొమాటోను ఉల్లిపాయ కొంచెం వేగితే బాగుంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు తిప్పుతూ కాసేపు వేగనిస్తాము. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్తో సాల్ట్ వేసుకుంటున్నాము. తర్వాత టేస్ట్ చూసి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. మీరు మీ టేస్ట్కి అనుగుణంగా చూసి వేసుకోండి, సాల్ట్ ఎలా తింటారో దాన్ని బట్టి. ఇప్పుడు ఈ ఉప్పు కూడా బాగా కలిసేలాగా ముక్కలకి ఎక్కేలా కొంచెం కలిపిన తర్వాత మనం ఆ వెట్ గ్రైండర్ కొంచెం కడిగి నీళ్లు తీసి అవే పోసేసుకోవచ్చు. ఈ ముక్కలు నిండా మునిగేలాగా వేసి చక్కగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ ముక్కలు మెత్తబడేదాకా మనం దీన్ని ఉడకనివ్వాలి. ఈసారి కొంచెం ముదురుగానే ఉన్నాయి కాళ్ళు కాబట్టి కొంచెం టైం పడుతుంది. లేకపోతే కొంచెం లేత కాళ్ళు అయితే తొందరగానే ఉడికిపోతాయి. మనం ఇలా తీసి ఇలా ప్రెస్ చేసి చూసుకుంటే మెత్తగా అయిపోతే, ఇలా నొక్కితే ఇలా నొక్కినట్టుగా చక్కగా మెత్తగా తెలిసిపోతుంది మనకి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి ప్రెస్ చేసి చూసుకుంటే ఒక ముక్క తీసి అది మెత్తగా ఉంటే కనుక మెత్తగా ఉడికిపోయినట్లే. అప్పుడు మనం లాస్ట్లో ఈ స్టార్ ఫ్రూట్ వేసుకుంటాం. స్టార్ ఫ్రూట్ ముందే వేయకూడదు, ఇది 2-3 నిమిషాలు ఉడికిపోతుంది కాబట్టి ముందు తోటకూర కాళ్ళు ఉడికిపోయిన తర్వాత అది వేయాలి. తర్వాత 1-2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉంచేసి మనం చూసుకోవాలన్నమాట. తర్వాత 2 నిమిషాల్లో చూసుకుంటే చక్కగా ఇదిగో చూసారా, ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది కలర్ కూడా. ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది అంటే ఉడికిపోయినట్టే స్టార్ ఫ్రూట్ ముక్కలు.
అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం పులుపు పులుపు అయితే సరిపోయింది. అయినా కొంచెం పులుపు కోసం నేను ఒక అరచెక్క ఏస్తున్నాను. ఒక నిమ్మకాయ వేద్దాం అనుకున్నాను. కానీ స్టార్ ఫ్రూట్ ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పులుపు బానే దిగింది. పులుపు ఎలా తినేవాళ్ళో దాన్ని బట్టి వేసుకోండి చూసి. అవసరం లేదంటే నిమ్మకాయ వేయొద్దు. అవసరం అవసరం అనుకుంటే వేసుకోండి. స్టార్ ఫ్రూట్‌తో చేసినట్లయితే. ఎక్కువ వేసుకుంటే స్టార్ ఫ్రూట్‌లో అదే సరిపోతుంది పులుపు. కొంచెం స్టార్ ఫ్రూట్స్ తక్కువ ఉంటే గనక మనం కొంచెం ఒక కాయ అలా కలపాల్సొస్తుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము. మన ఈ పులుసు రెడీ అయిపోయింది. ఇదిగో చూసారా మన టేస్టీ పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసుకి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి తప్పనిసరిగా. ఇక ఉండనా మరి. బాయ్.